మరో కల్తీ ముఠా గుట్టురట్టయింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కల్తీ వస్తువులు తయారు చేస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్టును ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తున్నారు. కల్తీ పేస్ట్ను మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఈ కేటుగాళ్లు. అనుమతులు లేకుండా పరిశ్రమ నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసి అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. తక్కువ ధరకే అల్లం వెల్లుల్లి పేస్ట్ లభిస్తుంది, అందులోనూ ఘాటైన వాసన ఉంది అని చెప్పి కొంటున్నారా? అయితే మీరు వాడుతున్నటువంటి అల్లం పేస్ట్ చాలా ప్రమాదకరమైంది. ఇలాంటి ప్రమాదకరమైన హానికర అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసినటువంటి గోదాంలపై ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు. అత్తాపూర్లో హానికరంగా తయారు చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ గోదాంలపైన రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు. ప్రస్తుతం ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాంటి స్థాయిలో ఉందో మనం చూడొచ్చు. ఒకసారి వెనక వైపు చూస్తే వాళ్ళు తయారు చేసినటువంటి పేస్ట్ అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తుందే కాకుండా పేరుకే అల్లం వెల్లుల్లి పేస్ట్, కానీ అల్లం లేకుండానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు. కేవలం వెల్లుల్లి మాత్రమే ఉపయోగించి తయారు చేస్తున్నటువంటి పేస్ట్ ఒక ఘాటైనటువంటి వాసన రావడానికి, అల్లం యాడ్ చేసినప్పుడు ఎలాంటి ఫ్లేవర్ అయితే వస్తుందో ఆ ఫ్లేవర్ రావడానికి సిట్రిక్ యాసిడ్ వాడుతున్నారు. కేవలం వెల్లుల్లి, అదేవిధంగా మనం దొడ్డుప్పుగా చెప్పుకుంటాం క్రిస్టల్ సాల్ట్, దాన్ని మాత్రమే వాడుతున్నారు. కేవలం ఈ రెండింటిని మాత్రమే యాడ్ చేస్తూ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పేస్ట్ను కూడా మనం చూడొచ్చు ఎంత అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉందో, ఎలాంటి పరిసరాల్లో వీటిని ఉంచారో కూడా మనం చూడొచ్చు. ఇలా తయారు చేసినటువంటి మిశ్రమాన్ని అంతా కూడా బాక్సుల్లో పెట్టి నింపుతున్నారు. ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 బ్రాండ్లు ఉన్నాయి. కోహినూర్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అని చెప్పి, మరొకటి తాజ్ మహల్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అని చెప్పి, ఈ 2 బ్రాండెడ్స్ అమ్ముతున్నారు. ముఖ్యంగా వీళ్ళు పెద్ద పెద్ద హోటల్స్, అదేవిధంగా ఎక్కడైనా ఫుడ్ సెంటర్స్ ఉంటే వాటిని మాత్రమే టార్గెట్ చేయకుండా చిన్న డబ్బాల్లో 20 రూపాయలకు లభించేటటువంటి ఒక చిన్న సైజు డబ్బాల్లో కూడా నింపి వీటిని కిరాణా షాపుల ద్వారా కూడా అమ్ముతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా చిన్న తరహా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ను రెగ్యులర్గా యూస్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ధర పెట్టి కొనుక్కోలేరు. అలాంటి వాళ్ళు ఇలాంటి చిన్న డబ్బాల్లో 20 రూపాయలకే అల్లం వెల్లుల్లి పేస్ట్ దొరుకుతుంది అంటే ఖచ్చితంగా కొంటారు. కాబట్టి ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి జనాలను టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మనం చూస్తే కేవలం ఇంత పెద్ద పరిశ్రమలు, ఇది పేరుకే అల్లం వెల్లుల్లి తయారు చేసేటటువంటి పరిశ్రమగా చెప్తున్నప్పటికీ ఇంత పెద్ద గోదాంలో మనకు ఎక్కడ కూడా అల్లం కనిపించదు. ఎక్కడ చూసినా కూడా వెల్లుల్లితో నిండిపోయినటువంటి సంచులే మనకు కనిపిస్తున్నాయి. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వెల్లుల్లి పరిస్థితి కూడా ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. పూర్తిగా కుళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇలాంటి వెల్లుల్లితో మనకు వీళ్ళు గార్లిక్ పేస్ట్ తయారు చేస్తున్నారు. అంటే పేరుకే ఇది వెల్లుల్లి, ఆ వాడుతున్నటువంటి వెల్లుల్లి కూడా ఎంత కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఇక్కడ రాసులుగా కుప్పలుగా పోసారు. ఇందులో ఉన్నటువంటి ఎక్కడ కూడా వెల్లుల్లి కనీసం పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మొత్తంగా కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉంది. ఈ వెల్లుల్లిని ఉపయోగించి దీనిలో సిట్రిక్ యాసిడ్స్ వీటన్నిటిని వాడి అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసి వాటిని డబ్బాల్లో ప్యాక్ చేసి నింపుతూ ఉన్నారు. ప్రస్తుతం వాటిని తయారు చేసేటటువంటి మిషన్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు కానీ వీటన్నిటిని చూడొచ్చు. కేవలం వెల్లుల్లి మాత్రం ఈ మొత్తం మిషన్లో వేయడం, ఈ మిశ్రమాన్ని అంతా గుజ్జుగా తయారు చేస్తారు. ఆ గుజ్జులోనే మొత్తం యాసిడ్స్ని అన్నిటిని కూడా కలుపుతారు. ఆ యాసిడ్స్ను కలపడం ద్వారా దీనికి ఘాటైనటువంటి వాసన వస్తుంది. ఆల్రెడీ వెల్లుల్లిలో కొంచెం ఘాటు ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ను యాడ్ చేయడం ద్వారా అల్లం మనం యాడ్ చేసినప్పుడు ఎలాంటి ఘాటైనటువంటి స్మెల్ వస్తుందో ఆ విధంగా వస్తుంది. సో కింద మనం ఆ మిశ్రమం అంతా ఏ విధంగా వస్తుందో చూడొచ్చు. ఈ మిశ్రమాన్ని బకెట్లలో నింపి ఆ తర్వాత చిన్న చిన్న డబ్బాల్లో నింపి అల్లం వెల్లుల్లి పేస్ట్గా తయారు చేస్తున్నారు. మొత్తం గోదాంలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బాక్సులు కూడా మనం చూడవచ్చు. వీళ్ళు తయారు చేసుకున్నటువంటి ఇలాంటి ఎంటీ బాక్సెస్లో ఆ పేస్ట్ని అంతా నింపేసి వీళ్ళు వాటికి స్టిక్కరింగ్ యాడ్ చేస్తూ ఉన్నారు. అంటే తయారు చేస్తుంది మాత్రం ఒకే దగ్గర అయినప్పటికీ వీటికి 2 రకాల బ్రాండింగ్స్ ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళ దగ్గర లభించినటువంటి వాటిలో కోహినూర్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అని చెప్పి, మరోవైపు తాజ్ మహల్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అని చెప్పి 2 రకాలుగా ఇస్తున్నారు. మరి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బాక్సెస్ను బట్టి మనం చూస్తే ఒక ఈ సైజు డబ్బాల్లో ఖచ్చితంగా ఇవి హోటల్స్ లాంటి ప్లేసెస్లో వాడుతుంటారు, ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇట్లాంటి ప్లేసుల్లో వాడుతుంటారు. సో చిన్న సైజు డబ్బాలన్నీ కూడా కిరాణా షాపులో లభిస్తుంటాయి. ఇవన్నీ కూడా మనం కిరాణా షాపులో 20 రూపాయలకి ఇట్లాంటి వాటిలో కొంటుంటాం. ఇలాంటి సైజు డబ్బా ఒక 20 రూపీస్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా వీళ్ళు సామాన్య మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ చేయడమే కాకుండా రోడ్ సైడ్ ఉండేటటువంటి టిఫిన్ సెంటర్స్ కానీ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇట్లాంటి వాటిని టార్గెట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు రెగ్యులర్గా బిజినెస్ రన్ అవ్వాలి అంటే వాళ్ళు వాడే ముడి పదార్థాలన్నీ కూడా చాలా తక్కువ ధరకు వస్తేనే వాళ్ళకు గిట్టుబాటు అవుతుంది. కాబట్టి ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ను లేకపోతే చిన్న తరహా హోటల్స్ వీటన్నిటిని టార్గెట్ చేయడం, వాళ్ళకు బల్క్గా అమ్మడం మనం చూస్తుంటాం. అంటే ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ను హానికరమైనటువంటి రసాయనాలు యాడ్ చేసి తయారు చేయడమే కాకుండా
అసలు అల్లం పేరుకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినప్పటికీ అల్లం లేకుండా తయారు చేస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా దీనికి అనుమతులు కూడా లేవు. ఆ తయారు చేసినటువంటి పేస్ట్నైనా కనీసం పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉంచుతున్నారంటే అది లేదు. ఈ విధంగా డ్రమ్ముల్లో ఉంచి ప్యాక్ చేసి నిల్వ ఉంచుతారు. ఇవి దాదాపు రోజులు కాదు నెలల తరబడి కూడా ఇదే విధంగా నిల్వ ఉంచి వీటన్నిటిని డబ్బాల్లో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఇప్పటికే గోదాంపై రైడ్ చేసినప్పుడు పోలీసులు ఇక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి దాన్ని బట్టి చూస్తే దాదాపు 3 క్వింటాల వరకు కూడా ఉంటుంది అని చెప్తా ఉన్నారు. మరి ఈ మిశ్రమాన్ని అంతా కూడా దాదాపు నెలల తరబడి ఇదే విధంగా ఇక్కడే నిల్వ ఉంచుతారు. ఇది పాడవకుండా ఉండే విధంగా ఇక్కడ మరికొన్ని రసాయనాలు యాడ్ చేస్తారు. ఎందుకంటే సాధారణంగా మనం ఇల్లు తయారు చేసుకున్నటువంటిది కొన్ని రోజుల తర్వాత కుళ్ళిపోతుంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు తయారు చేసినటువంటి మిశ్రమం నెలల తరబడి ఉన్నా కూడా పాడవకుండా ఉండేందుకు మరికొన్ని రసాయనాలు యాడ్ చేస్తారంటే మొత్తంగా కెమికల్తో కూడినటువంటి అల్లం వెల్లుల్లి పేస్టే కాకుండా ఏమాత్రం అల్లం యూస్ చేయకుండా ఉండే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు. ఇంత పెద్ద గోదాంలో మనకు ఎక్కడైనా కనీసం ఒక చిన్న అల్లం ముక్క కనిపించిందా అంటే అది లేదు. మొత్తం ఎక్కడ చూసినా కూడా వెల్లుల్లి బస్తాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే కేవలం వెల్లుల్లిని అదేవిధంగా హానికరమైనటువంటి రసాయనాలను కొన్ని యాసిడ్స్ని యూస్ చేసి వీళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు. మరి రాజేంద్ర నగర్ పోలీసులు పక్కా సమాచారం మేరకు అత్తాపూర్లో నిర్వహిస్తున్నటువంటి గోదాం పైన రైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి డబ్బాలు అదేవిధంగా అల్లం పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా వీళ్ళు కోహినూర్ అనేటటువంటి బ్రాండ్ అదేవిధంగా తాజ్మహల్ అనే బ్రాండ్ ఈ 2 రకాల బ్రాండెడ్తో వాళ్ళ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ నిర్వాహకులను అదుపులోకి తీసుకొని అత్తాపూర్ పోలీసులకు అప్పగించింది ఎస్ఓటీ టీం. కెమెరామెన్ వెంకట యాదవ్తో రవికుమార్, ఎన్టీవీ.